హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రెట్రో మూవీ రివ్యూ అనేది అయిపోతున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక రెట్రో మూవీ అండి, ఇది వచ్చేసి మనకి 2 hours 50 to 55 minutes రన్ టైంలో ఉంటుందండి. 3 hours వేసేసుకోండి లిటరల్లీగా. ఇక మూవీ చూస్తారా, నాకైతే వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ మూవీ అయితే. ఎందుకంటే హిట్ 3 వెళ్ళిన తర్వాత వెళ్ళాను, గ్యాప్ తీసుకుని వెళ్ళినా బాగుండదేమో అని చెప్పి అనిపించింది. ఎందుకంటే హిట్ 3 చాలా బాగుంది. 100% ఈ మూవీ మీద హిట్ 3 అంటే హిట్ 3 కూడా అంత తోపని నేను అంటలేను. ఈ మూవీ కంపేర్ చేసుకుంటే ఆ మూవీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూశానని అనిపించింది హిట్ 3 మూవీ చూస్తే. దాని తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే వెంటనే మూవీకి వెళ్ళడం అండి. ఆగుండి రివ్యూ ఇద్దాము వెంటనే అని చెప్పి నేను నైట్ కూడా కుదరలేదు. రేపు మార్నింగ్ రివ్యూ ఇద్దామని చెప్పి ఈరోజు రివ్యూ అనేది ఇస్తున్నానండి. లిటరల్లీ అది ఒక్క క్షణం ఆలోచించి ఉండి బయటకు వచ్చేసి ఈరోజు మార్నింగ్ వెళ్తే అయిపోదేమో అనిపించిందండి. ఎందుకంటే అక్కడ మంచి మూవీ చూసి తర్వాత వరస్ట్ మూవీ చూసి డి అంటే నాకు ఎట్లా అనిపించిందండి. ఎందుకంటే లిటరల్లీ ఐ ఆమ్ ద ఫ్యాన్ ఆఫ్ సూర్య అండి. వన్ ఆఫ్ ద తమిళ్ ఇండస్ట్రీ యాక్టర్గా నాకు తమిళ ఇండస్ట్రీ యాక్టర్స్ నాకు సూర్య అంటే చాలా ఇష్టం అండి. ఆయన మూవీస్ లిటరల్లీ నేను థియేటర్లో ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఆయన మూవీస్ నేను సింగం సిరీస్ ప్లస్ చాలా సినిమాలు చూస్తానండి. మన 7th సెన్స్ అని చెప్పి ఇలా చాలా సినిమాలు ఆయన మూవీస్ నేను చూస్తానండి. అలాంటి అంత బిగ్ ఫ్యాన్ ఉండి నేను ఈ మూవీస్ చాలా డిసప్పాయింట్ అయింది. నిజంగా చెప్పాలంటే అంత డబ్బు ఉన్నప్పుడు, అంత ప్రొడ్యూసర్కి అంత ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి స్టోరీస్ మీద ఇన్వెస్ట్ చేయడం అండి. దాని బదులు ఒక 10 సినిమాలకి చిన్న చిన్న మూవీస్కి ఇవ్వండి. ఒక 5-6 కోట్ల మీద ఒక సినిమా తీసి వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుంది. కొత్త కొత్త యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడం కోసం ఈ మూవీ తీసినారేమో అని ఒక సైడ్ అయితే నాకు అనిపిస్తుందండి. బేసిక్గా కార్తిక్ సుబ్బరాజు గారు మూవీస్ చాలా బాగుంటాయండి. జిగర్తాండ అంటే మరీ ఇంత కాకపోయినా కానీ బాగుంటాయండి. జగర్తాండ 1, జగర్తాండ 2, ఇటు పేట, ఇట్లా చాలా యుగానికి ఒక్కడ, ఇట్లా చాలా పిజ్జా, ఇట్లా చాలా మూవీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఎందుకో ఈ మూవీలో నాకు కార్తిక్ సుబ్బరాజ్ గారి టచ్ అనేది అస్సలు అనిపించలేదండి. ఇది ఏంటంటే బేసిక్గా నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్ అనేది ఇట్లా చెప్పుకుంటాడు, అసలు మూవీ తీరాబై ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోను అని చెప్పి ఆ కాన్సెప్ట్లో తీసుకున్నారేమో అనిపించింది. నాకు తెలిసి సూర్య గారు కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఒక లైన్ చెప్పుకుంటారు, దాని తర్వాత ఒక స్టోరీ రాసుకుంటారు. సూర్య గారు చెప్పడం ఒకటి, ఈయన రాయడం ఒకటి, మనకు అవుట్పుట్ వచ్చింది ఒకటండి. ఇక ప్లస్ ఈ మూవీలో బేసిక్గా అంటే ఒక ఫస్ట్ 20 minutes సింగిల్ ట్యాక్ యాక్టింగ్ ఉంటుందండి. అది వేరే లెవెల్ ఉంటుందని. ఒకవేళ మూవీ అదే కంటిన్యూ చేస్తుంటే పిచ్చ పిక్స్ ఉంటుందండి మూవీ అయితే నేను చెప్తున్నా కదా. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ రిచ్ ఉందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బేసిక్గా స్టోరీ అనేది అనుకోండి, ఇవన్నీ ఉండి కూడా వేస్ట్ అండి. స్టోరీ అనేది లేకపోయినా మీకు చాలా కాన్సెప్ట్స్ అనిపిస్తాయండి ఈ మూవీలో. అరే నెక్స్ట్ వెయిట్ చేద్దాం మంచి కాన్సెప్ట్ వస్తుంది, నెక్స్ట్ వెయిట్ చేద్దాం మంచి కాన్సెప్ట్ వస్తుంది, నెక్స్ట్ వెయిట్ చేద్దాం మంచి కాన్సెప్ట్ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఆలోచించి 3 hours గడిచిపోతుంది. మీకు ఎక్కడ ఏమనిపించదండి. బేసిక్గా ఫస్ట్ 20 minutes ఇంటర్వెల్లో కొంచెము, ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా మీకు అనుకున్నంత క్లైమాక్స్ అయితే మీకు ఎక్కడా కనిపించదండి. లిటరల్లీ అండి, పూజా హెగ్డే అయితే నిజంగా చెప్పాలంటే బుగ్గ క్యారెక్టర్ అనుకోండి. పూజా హెగ్డే ఏదో పెట్టాలి, మెయిన్ పూజా హెగ్డే అనుకోండి, కానీ ఆమెది ఏదో పెట్టాలని పెట్టారని నాకు తెలిసి మూవీలు ఎంత అయిపోయిందని చెప్పి మధ్యలో లవ్ స్టోరీని ఎడిట్ చేసేసి ఉంటారు, ఎడిటింగ్లో లేపేసి ఉంటారండి. క్లైమాక్స్లో అంత పట్టుబడి ఉన్న పూజా హెగ్డే క్లైమాక్స్లో మారిపోవడం ఏంటి అబ్బో, ఇదంతా చాలా బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. కొంచెం మారి2 లెక్కనే అనిపిస్తుంది మనకి. ఈరోజు సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక హీరో అక్కడ మ్యారేజ్ చేసుకుంటారు, ఇక్కడ లవ్ అంటే మారిపోదాం అనుకుంటారు, మళ్ళీ అదే వేలో రావడము. అది ఒక కాన్సెప్ట్ అండి. మీరు మూవీ చూడాలనుకున్న చూడండి. నాకు తెలిసి మీరైతే ఈ రివ్యూ పక్కా మొత్తం రివ్యూ చూసింటే మీరు బతికిపోయి ఉంటారండి. ఈ రివ్యూ చూసి ఆగిపోయి ఉంటే పక్కా మీరు బతికిపోయి ఉంటారని. నేనైతే ఏ మూవీని చూడకూడదు చూడాలని చెప్పి ప్రతి చెప్తాను. ఎందుకో నాకు ఈ మూవీ చిన్నగా అనిపించిందండి. ఎందుకంటే దీనికన్నా 100% కంగువా బెస్ట్ అండి. నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ కంగువా చాలా బాగుంటుందండి దీని మీద కంపేర్ చేసుకుంటే. నేను అది కూడా మనకు డిజాస్టర్ లెక్క అనుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సూర్య వస్తుంది. లిటరల్లీ 2 to 3 months నుంచి నేను సూర్య మూవీ అనౌన్స్మెంట్ నుంచి ఆ యాక్టింగ్ కోసం చాలా వెయిట్ చేస్తానండి. ఎందుకంటే ప్లస్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ కూడా ఆయన ఒక మార్క్ ఉంటుంది, అందుకోసం వెయిట్ చేస్తానండి. మధ్యలో ఒక బోధిధర్ముడి క్యారెక్టర్ లెక్క అనిపిస్తుంది. జైల్లో జుట్టు పెంచుకోవడం, జబ్బలు పెంచడం, అది చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఆ సీన్స్ చూసుకుంటే మనకి. ఇక తర్వాత చూసుకుంటే అంటారండి, బేసిక్గా ఏం లేదని నాకైతే అనిపిస్తుందండి. స్టోరీలో చూసుకుంటే ఆ విలన్స్ కూడా కామెడీ లెక్క చేయడము,
అదొక క్లైమాక్స్ అంతంత మాత్రాన ఫస్ట్ 20 మినిట్స్ వేరే లెవెల్ అని దానికైతే పేరు పెట్టాల్సిందే లేదు. ఇక మ్యూజిక్ అంటారా, నాకు తెలిసి కల్కి, లియో ఇలా అన్ని మ్యూజిక్లు మిక్స్ చేసి కొట్టేసినట్టున్నారు. ఆయన కూడా అర్థమైపోయింది స్టోరీ చూస్తున్నా కొద్ది మూవీ దొబ్బిద్దేమో అని చెప్పి అర్థమైపోయి ఉంటుంది. ఆయన అయితే మల్టిపుల్ ఏమంటారు ఆశీర్వాద్ మల్టీ గ్రీన్ ఉంటుందా అట్లాగా మల్టిపుల్ మూవీస్ని చూపించేసినారు బీజిఎంలో. లిటరల్లీ కొంచెం కొంచెం బీజిఎం అనేది బాగుంటుందండి. కొన్ని సిచ్యువేషన్లో బాగోదని చెప్తలేను కానీ కొన్ని సిచ్యువేషన్లో బాగుంటుందండి. కానీ నేను చెప్తున్నా ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఎట్లా ఉంటాయి అట్లా యాడ్ చేసేసినాడు అన్ని మూవీస్ బీజిఎం కలిపి కొట్టుపడేసాను. మీకు కొన్ని కలికి అనిపిస్తుంది, కొన్ని లియో మ్యూజిక్ అనిపిస్తుంది అండి. లిటరల్లీ అండి దీని మీదకి నాకు బీస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. బీస్ట్ కూడా అంత క్లిక్ అవ్వలేదు కానీ మూవీ బీస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన విజయ్ తలపతి గారిది అది కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దీని మీద కంపేర్ చేసుకుంటే ఎందుకో డైరెక్షన్ ఈ టైం ఫెయిల్ అయిపోయిందండి కార్తిక్ సుబ్బరాజు గారి. ఐ రిక్వెస్ట్ అండి ఒకవేళ మూవీ చూస్తే ఒకవేళ డిపార్ట్మెంట్ చూస్తే సూర్య గారు చాలా మంచి యాక్టర్ అండి. ఆయనకి ఇలాంటి డిజాస్టర్ మూవీస్ ఇవ్వద్దండి. రోలెక్స్లో కూడా ఒక సూర్య గారిని కొత్త క్యారెక్టర్లో చూస్తాము. విక్రమ్ సినిమా రోలెక్స్ క్యారెక్టర్ అలాంటి మంచి మంచి మూవీస్ ఇవ్వండి. అలాంటి మంచి మంచి క్యారెక్టర్ బేస్ చేసుకున్న మూవీస్ వస్తాయి. ఇక్కడ మాకు ఫ్యాన్స్ అక్కడ మీకు ప్రొడ్యూసర్కి కలెక్షన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే ఆ సూర్య గారికి తెలుగు కాదు, హిందీ కాదు, చాలామంది తమిళ్ కాదు, అటు కర్ణాటక అటు కేరళ చూసుకుంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. సూర్య గారికి కూడా ఈజ్ నాట్ ఏ అప్కమింగ్ యాక్టర్ అండ్ నాట్ ఏ అన్సక్సెస్ఫుల్ యాక్టర్ అని టైర్ 1 యాక్టర్ అండి సూర్య గారు. అంత మంచి సింగం సిరీస్ మంచి హిట్ తీసుకురావడము, కొన్ని రిలీజ్ అయినా కానీ హౌస్ఫుల్ థియేటర్స్ వస్తాయండి సూర్య గారి మూవీ. అంత మంచి యాక్టర్ని ఇలాంటి మూవీలో తీసుకొచ్చి పడడం నాది సూర్య గారు కూడా ఫోర్స్ఫుల్గా యాక్ట్ చేసడం అనిపిస్తుంది. బేసిక్గా నేను చెప్పాలంటే సూర్య గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి మూవీలో. కొన్ని దగ్గర సూర్య గారికి లుక్స్ అనేవి సెట్ కాలేదేమో, అది బోధర్ముడు లెక్క కదా అప్పట్లో బాగుందండి బోధర్ముడు. ఇప్పుడు ఎందుకో జైల్లో నాకు అంతగా అనిపించలేదు ఆ లుక్ కూడా జైలు క్యారెక్టర్ ఉన్నప్పుడు. ఇక అంతే అండి. ఇక బేసిక్గా మీరు మూవీ చూడాలనుకుంటే చూడండి. వైలెన్స్ కూడా ఉంటుంది కొంచెం పర్లేదు. చూడాలనుకున్న చూడండి, లేదనుకుంటే ఆగిపోవాలనుకున్న వాళ్ళు ఆగిపోండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.